ఉన్నవాడే సత్యాన్ని ప్రకటన చేస్తాడు. ఓయ్ వాళ్ళకంటే ఆయన ఏం చెప్పేది హిందువులకి, నాకే అవసరం అనిపించిన వారికి గర్వంగా మరి సత్యాన్ని ప్రకటన చేస్తామా? చేయలేము. కాబట్టి సత్యాన్ని ప్రకటన చేసేవాడు, సువార్త ప్రకటించేవాడు దీనుడిగా ఉంటాడు. ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలి. కనికరాన్ని ప్రేమించు. చూడు, దేవుని ఎడల మనం న్యాయంగా నడుచుకోవాలి. ఈ 3 కోరికలు దేవుడే కోరుకుంటా ఉన్నాడు. ఇక తర్వాత పేజీ చూడండి ఒకసారి, 44వ పేజీలో డిలో సర్వసత్యము దేవుడిని వచ్చినన్నాడు. అక్కడ స్టార్ గుర్తు చూడండి. దేవుడే పరిశుద్ధుడు, దేవుడే జ్ఞానమైన వాడు, దేవుడే సత్యము, దేవుడే అనంతుడై ఉన్నాడు. 4 పాయింట్లు ముఖ్యంగా చూస్తే, దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడి గురించి చెప్పేది ఎవరు? మన పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధులుగా